ఆంజనేయ సాయంత్రం. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు, అంతులేని భయం మనల్ని చుట్టుముట్టినప్పుడు, ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగనప్పుడు మనకు అండగా నిలిచే ఆ ఒక్క శక్తి ఎవరు? మనందరి గుండెల్లో మెదిలే ఒకే ఒక్క సమాధానం ఆంజనేయ స్వామి. ఆయనను మనం ఎన్నో రకాలుగా కొలుస్తాం. కానీ అదే ఆంజనేయ స్వామిని సాయంత్రం పూట అంటే సంధ్యా సమయంలో ఆరాధిస్తే ఆయన శక్తి రెట్టింపు అవుతుందని, ఆ సమయంలో చేసే ప్రార్థన నేరుగా ఆయన పాదాల చెంతకే చేరుతుందని ఒక బలమైన నమ్మకం ఉంది. అసలు సాయంత్రానికి హనుమంతుని అపారమైన శక్తికి ఉన్న ఆ అద్భుతమైన సంబంధం ఏమిటి? ఆ సమయంలో ఆయన ఎందుకంత శక్తివంతుడిగా మారతాడు? ఈరోజు ఆ పురాణ రహస్యం వెనుక దాగి ఉన్న అసలు కథ ఏమిటో వివరంగా తెలుసుకుందాం. ఆంజనేయుడు అఖండ శక్తి స్వరూపుడు. అంజనాదేవి ముద్దుబిడ్డ, వాయుదేవుని పుత్రుడు, శ్రీరామచంద్రుని ప్రాణభక్తుడు అయిన ఆ ఆంజనేయుడు చిరంజీవి. ఆయన భక్తికి, శక్తికి, యుక్తికి నిలువెత్తు రూపం. ఆయన పేరు చెబితేనే కొండంత ధైర్యం వస్తుంది. ఆయన నామం జపిస్తేనే ఎలాంటి కష్టమైన గడ్డిపోచతో సమానం అయిపోతుంది. అలాంటి హనుమంతుడిని ఆరాధించడానికి ఎన్నో మార్గాలు ఉన్నా ఒక ప్రత్యేక సమయానికి మాత్రం అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది. అదే సాయం సంధ్యా సమయం. ఉదయం పూట చేసే పూజ మనస్సుకు శాంతినిస్తుంది. మధ్యాహ్నం చేసే పూజ మనం చేసే పనులకు బలాన్ని ఇస్తుంది. కానీ సాయంత్రం వేళ చేసే పూజ మాత్రం వీటన్నిటికన్నా భిన్నంగా మనకు ఒక కవచంలా పనిచేస్తుంది. మనల్ని, మన కుటుంబాన్ని అన్ని రకాల దుష్టశక్తుల నుండి, కంటికి కనిపించని ప్రతికూల ప్రభావాల నుండి కాపాడుతుంది. దీని వెనుక రామాయణంలోని ఒక అత్యంత కీలకమైన ఘట్టంతో ముడిపడిన ఒక బలమైన కారణం ఉంది. శ్రీరాముని ఆజ్ఞతో 100 యోజనాల సముద్రాన్ని ఒక్క దూకులో దాటి లంకాపురంలో అడుగుపెట్టాడు హనుమంతుడు. అప్పుడు సమయం సాయంకాలం. పగలు నెమ్మదిగా చీకటిలోకి జారుకుంటున్న సంధికాలం. లంకానగరం బంగారపు కాంతులతో వెలిగిపోతోంది. కానీ ఆ వెలుగుల వెనక రావణుడి అహంకారం, అధర్మం అనే చీకటి దాగి ఉంది. హనుమ తన శరీరాన్ని ఒక పిల్లి అంత చిన్నగా మార్చుకొని సీతమ్మ తల్లి కోసం లంకలోని ప్రతి సందులోనూ, ప్రతి భవనంలోనూ వెతకడం మొదలుపెట్టాడు. రావణుడి అంతఃపురం, ఇంద్రజిత్తు భవనం, కుంభకర్ణుడి నివాసం, ఎక్కడ వెతికినా జనకసుత జాడ కనిపించలేదు. సమయం గడిచే కొద్దీ హనుమంతునిలో ఆందోళన పెరగసాగింది. శ్రీరాముడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేనేమోనన్న ఒక్క క్షణం గుండె భారమైంది. కానీ ఆయన రాముని బంటు, కార్యసాధకుడు. నిరాశను ఒక్క విదుల్పున వదిలించుకుని తన శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని అశోకవనం వైపు దృష్టి సారించాడు. అక్కడ రాక్షస స్త్రీల కాపలా మధ్య ఒక సింసుపా వృక్షం కింద లోకాన్ని ఏలే జగజ్జనని దీనవదనంతో, కన్నీళ్లతో కృశించిపోయి కూర్చుని ఉంది. ఆమెను చూసిన ఆ క్షణం హనుమంతుని కళ్ళు చెమర్చాయి. కానీ అదే సమయంలో తన ప్రభువు కార్యం నెరవేరబోతోందన్న ఆనందం ఆయనలో 1000 ఏనుగుల బలాన్ని నింపింది. అప్పుడు సమయం సాయం సంధ్యా సమయం. చీకట్లు కమ్ముకుంటున్న ఆ వేళ హనుమంతుడు శ్రీరామనామాన్ని మధురంగా పాడటం మొదలుపెట్టాడు. ఆ నామగానం విని సీతమ్మ తన శోకాన్ని మర్చిపోయి తల ఎత్తి చూసింది. ఆ తరువాత హనుమంతుడు తాను శ్రీరామ బంటునని చెప్పి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించి ఆమెలో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపాడు. అమ్మా, నీ కష్టాలు తీరిపోయినట్టే. త్వరలో శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో వచ్చి ఈ రావణుడిని సంహరించి నిన్ను విడిపిస్తాడు అని అభయమిచ్చాడు. ఆ మాటలు ఆ చీకటిలో ఉన్న సీతమ్మకు ఒక ఆశాజ్యోతిలా కనిపించాయి. పండితులు చెబుతున్న దాని ప్రకారం హనుమంతుడు సీతమ్మ జాడను కనుగొని ఆమెకు అభయమిచ్చిన ఆ విజయఘట్టం జరిగింది మంగళవారం సాయంకాలం పూట. సాయంకాల పూజ వెనుక శాస్త్ర రహస్యం. ఈ కథ విన్నాక సాయంకాల పూజ ఎందుకంత ప్రాముఖ్యత ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి రహస్యం, సాయంకాలం హనుమంతుని విజయానికి సంకేతం. అసాధ్యం అనుకున్న కార్యాన్ని సుసాధ్యం చేసి నిరాశ, నిస్పృహలతో ఉన్న సీతమ్మకు ఆశను, ధైర్యాన్ని కలిగించిన సమయం అది. అందుకే మన జీవితంలో కూడా అసాధ్యం అనుకున్న పనులు పూర్తి కావాలన్నా, ఎంతటి కష్టంలోనైనా ఒక దారి దొరకాలన్నా సాయంత్రం పూట హనుమంతుడిని పూజించడం వల్ల ఆ విజయశక్తి మనకు లభిస్తుంది. రెండవ రహస్యం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయ సమయాన్ని అసుర సంధ్య అని కూడా అంటారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు, కంటికి కనిపించని దుష్ట శక్తులు వాతావరణంలో బలంగా సంచరిస్తాయని ఒక నమ్మకం.
ఈ సమయంలో మన మనస్సు కూడా కాస్త బలహీనంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో సకల దుష్ట శక్తి నివారకుడు మహాబలవంతుడు అయిన ఆంజనేయుడిని పూజించడం వల్ల ఆ శక్తుల ప్రభావం మన మీద, మన ఇంటి మీద పడకుండా ఒక దివ్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. మూడవ రహస్యం, హనుమంతుని బాల్యానికి సంబంధించిన ఒక కథ కూడా ఈ సాయంత్రం వేళకు ప్రాముఖ్యతను ఆపాదిస్తుంది. చిన్నతనంలో ఒకరోజు హనుమ అస్తమిస్తున్న ఎర్రటి సూర్యుడిని చూసి అదేదో తినే పండు అని భ్రమించి దాన్ని అందుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడని చెబుతారు. ఆ సంఘటన కూడా సాయంకాలపు సూర్యునితో ముడిపడి ఉంది. ఇది ఆయనలోని అపారమైన శక్తికి, నిర్భయత్వానికి నిదర్శనం. సాయంత్రం పూజ వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు. మరింతటి మహిమాన్వితమైన సాయంకాల పూజ చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. దుష్ట శక్తుల నుండి రక్షణ. మీ ఇంటిలోకి ఏ ప్రతికూల శక్తి అడుగు పెట్టకుండా ఒక రక్షణ వలయంలా పనిచేస్తుంది. దిష్టి, నరఘోష వంటి వాటి నుండి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. భయ నివారణ. మనస్సులో పేరుకుపోయిన ఎలాంటి భయాలైనా, ఆందోళనలైనా తొలగిపోయి కొండంత ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ముఖ్యంగా పిల్లలు రాత్రిపూట ఉలిక్కిపడి లేవకుండా ప్రశాంతంగా నిద్రపోతారు. కార్యసిద్ధి. మీరు మొదలుపెట్టిన పనుల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోయి విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి మంచి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత లభిస్తాయి. శనిగ్రహ దోష నివారణ. జాతకంలో శనిగ్రహ ప్రభావంతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు సాయంత్రం హనుమంతుడిని పూజించడం వల్ల ఆ దోషాల తీవ్రత తగ్గుతుందని పండితులు చెబుతారు. చూశారు కదా, మనం మామూలు సమయం అనుకునే ఆంజనేయ సాయంత్రం వెనుక ఎంతటి అద్భుతమైన పురాణ రహస్యం, శాస్త్రీయ కారణం దాగి ఉన్నాయో. సాయంకాలం అంటే కేవలం చీకటి పడే సమయం కాదు, అది హనుమంతుని అనుగ్రహాన్ని మనం అత్యంత సులభంగా పొందగల ఒక దివ్యమైన వరం. అది ఆయన విజయానికి ప్రతీక, మనందరికీ రక్షణకు దీపిక. ఈ అమూల్యమైన సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. ఈ విషయాన్ని మీ బంధుమిత్రులతో, స్నేహితులతో కూడా పంచుకోండి. ఈ పుణ్యఫలాన్ని వారికి కూడా అందజేయండి. మీరు ఆంజనేయ స్వామిని ఎలా పూజిస్తారో, మీకు కలిగిన మంచి అనుభవాలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై బజరంగబలి. జై శ్రీరామ్.